ఓకేనా అన్న రెడీనా ఓకే రెడీ ఓకే సార్ आते हैं दुआ कर लीजिए दुआ में है करो एक बार ఈరోజు सैयद హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈ యొక్క దర్గా దగ్గర 427వ ఉర్సు సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అల్తాఫ్ బాబా గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, మేము అందరూ కూడా రావడం ఆనవాయితీగా ఇక్కడికి వస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు, విజయవాడ నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, ఎంఎన్స్ రుహుల్లా గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, ఇతర పెద్దలు అందరూ రావడం కూడా జరిగింది. ఈ యొక్క దర్గాలో కనుక ప్రతి ఒక్కటి ఏది కోరుకుంటే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో కులమతాలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ దర్గాకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దర్గా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఆ ఇరుకు పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన అల్తాఫ్ బాబా గారు ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విధమైన ప్రాబ్లం చెప్తే వెంటనే అక్కడ ఉన్న అధికారులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం, దాని ద్వారా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రశాంతంగా కొన్ని లక్షల మంది ఆ దర్గాని సందర్శించడానికి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ అది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, ఎందుకంటే ఆ చిన్న చిన్న మెట్ల మీద పైకి ఎక్కి దిగి అట ఎక్కువ జనాలతో బాగా ఒత్తిడి అయ్యే పరిస్థితి మనం చూసేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అల్తాఫ్ బాబా గారు సీఎం గారిని కలిసినప్పుడు, వారిని కోరినప్పుడు సీఎం గారు దాని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కనుక అది పర్మనెంట్గా అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈ దర్గా కనుక వచ్చి మనం కోరుకుంటే కోరికలన్నీ తీరతాయని ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం, ఆ నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. మంచి జరుగుతుంది. ముఖ్యంగా బాబా గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.